ఏం జరిగింది అప్పలనాయుడు? మేము అడగాల్సిన ప్రశ్న మీరు అడుగుతున్నారు సార్ పోలీసు వారు. చూడండి సార్. సార్ చెప్పండి, మీరు ఆ అడవి దొంగని పట్టుకోలేము అని చెబితే మేమే పంజాబ్ రాష్ట్రమో వెళ్ళిపోతాం. అసలు ఏం జరిగిందండి? మీ వల్ల ఎలాగూ కావట్లేదు కదా అని ఆ అడవి దొంగని పట్టుకోవడానికి నేను అరణ్యానికి వెళ్ళాను. వాడేమో ఇతను కాలు చెయ్యి పట్టుకుని ఖరాబ్ ఆడేశాడు. అదేమిటి, పార్వతీపురం ఫారెస్ట్ నుంచి అడవి దొంగ దండకారణ్యానికి పారిపోయాడు కదా? ఎవరు చెప్పారు సార్? ఆకాశ రామన్నా అవకాశ భీమన్నా? 320, 420. ఆ అడవి దొంగ దండకారణ్యానికి పారిపోయాడని ఎవరు చెప్పారు మీకు? ఆ అడవిలో జంతువులు సార్, పక్షులు కూడా సార్. వాళ్ళ నోరు మూయించడం కాదు సార్, వాణ్ణి మూసేయండి జైల్లో, లేకపోతే మా ప్రాణాలకు రక్షణ లేదు. అతను మా జోన్ దాటిపోయాడు అనుకుని మేము కేసు క్లోజ్ చేశాం. వెంటనే మా బలగాన్ని పంపిస్తాం. అది ఆ పని చేయించండి. చూడండి, తప్పించుకున్న అడవి దొంగకు మీకు ఏదో సంబంధం ఉంది. కోర్టు వారు అడవి దొంగకు శిక్ష విధించారు. అటువంటి వాడిని దాచేసిన మీరు కూడా శిక్షార్హులవుతారు. చెప్పండి, అతని ఆచూకీ చెప్పిన వారికి ప్రభుత్వం చేత బహుమానం ఇప్పిస్తాను. చెప్పండి. బహుమానం ఇస్తారా? ఎందుకయ్యా మావాడి మీద చేసుకుంటున్నావు? నువ్వెవడవరా? వీళ్ళ లీడర్వా? అయితే నువ్వే చెప్పు, ఆ అడవి దొంగ ఎక్కడున్నాడు? చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి లాకప్లో పడేస్తాను. చాలేవయ్యా, నీకు చేతైతే దేశాన్ని దోసుకు తింటున్న పెద్ద మనుషులు నీ స్టేషన్ పక్కనే కాపురాలు ఉంటున్నారు, వాళ్ళని పడే జైల్లో. ఇదే పని నీ చేస్తే నువ్వేమవుతావయ్యా? డిఎస్పీ గారే అంటావా? స్టేషన్ తీసుకురండి, ఆ అడవి దొంగ ఆచూకీ వీడే చెప్తాడు. మనం అనేది నీ ఆచూకీ తెలుసుకోవడం కోసం పోలీసులు సూర్యుడిని తీసుకెళ్లారు. అయితే ఇప్పుడే ఆ పోలీసులు కళ్ళు కప్పి సూర్యుని తీసుకొస్తాను. నీ కోసం వాళ్ళు వెతుకుతుంటే నువ్వే వాళ్ళు ఎదుటి పడతావా? పడతాను. నా తల్లి నాకు నేర్పిన అక్షరాలకు అర్థం జనాలకు, పరమార్థం పోలీసులకు ఈ రోజే చూపిస్తాను. ఎవరిక్కడ? ఎవరండి మీరు? మీ పేరేమిటి సార్? చెప్పకూడదు. ఎందుకు సార్? గూఢాచారి. గూఢాచారి నెంబర్ 1 సార్? అవును, ఢిల్లీ విభాగంలో పనిచేస్తున్నాను. వేగంగా వచ్చే విమానం దిగి తిరిగి వేగంగా విమానంలో వెళ్లిపోవాలి గనుక విమానం కంటే వేగంగా వచ్చాను మీ రక్షణాలయానికి. తెలుగు అంటే మీకు ఇష్టమా సార్? పోలీస్ స్టేషన్ రక్షణాలయం అంటున్నారు. అవును, తెలుగు భాషన్నా, తెలుగు జాతన్నా, తెలుగు సాహిత్యం అన్నా మనకి చాలా ఇష్టం. అయ్యి బాబాయ్, చెయ్యి ఊపండి సార్. మా సమోజ్జీలతోనే చేతులు కలుపుతూ ఉంటాం. నాతో ఊపుతారు కలిసా? ఇక్కడ సూర్యుడనే నేరస్తుని బంధించారట. ఎక్కడున్నాడు అతను? తమరతన్ని ప్రశ్నిస్తారా సార్? కాదు, తీసుకువెళతాను నాతో. ఏమిటి ఆలోచిస్తున్నారు? వెంటనే తీసుకురండి, నేను వేగంగా వెళ్ళిపోవాలి ఢిల్లీకి. మీ వేగం చూస్తుంటే గూఢచారి ఓ సివిల్ లాగా ఉన్నారు కానీ నంబర్ 1 లేరు. గూఢాచారులకు ఆచారిని నన్నే అనుమానిస్తున్నారా? నంబర్ 1 అయితే కరాటీ తెలుసుండాలి. మీకు తెలుసా? కుంఫు తెలుసుండాలి. మీకు తెలుసా? మల్ల యుద్ధం తెలుసుండాలి. మీకు తెలుసా? ఒక్క దెబ్బతో ఈ బల్లను సెంటర్కి పగలగొట్టాలి. పగలగొట్టగలరా? అజారుద్దిలో కొట్టారే. పొగట్టల తరువాత ముందు సూర్య నాతో పంపించండి. అతను చాలా ప్రమాదకరమైన వ్యక్తిని, అతని ఉనికి రాష్ట్రానికే ముప్పని అతని విషయం ప్రత్యేకంగా మాకప్పగించారు. అతని విడుదల చేయండి, వెంటనే ఢిల్లీ తీసుకెళ్ళిపోవాలి. బయటికి రా, నిన్ను ఢిల్లీ. ఎరుమకి ఎలా చూస్తాను? బయటికి రా, ఆయనతో వెళ్ళాం. ఎల్లవయ్యా, భయపడతావేంటి? బహుమానం ఇస్తారు. నాన్నలను చంపేస్తాడు. అలా తీసుకెళ్ళండి సార్. మీ ఇద్దరిని పైకి పంపే ఏర్పాటు చేస్తాను ఢిల్లీలో చెప్పి.
పైకి అంటున్నా ఆ పైక ప్రమోషన్ అయితే పర్వాలేదు కానిస్టేబుల్స్ ఆ సూర్యుని ఇంట్రాగేషన్ రూమ్ లో తీసుకురండి. అతన్ని తీసుకెళ్ళిపోయాడు సార్ గూఢచారి నెంబర్ 1 సార్ ఢిల్లీ నుంచి వచ్చాడు సార్ అతను నిజంగా గూఢచారి నెంబర్ 1 సార్ కావాలంటే తమరు ఒకసారి అన్నారు ఇదిగో సార్ ఒక్క దెబ్బతో టేబుల్ పగలగొట్టాడు సార్ టేబుల్స్ పక్కన కొట్టే వాళ్ళందరూ గూఢచారులైనా ఇడియట్స్. అడవిదంగా అయి ఉంటాడు. మీలాంటి వాళ్ళ వల్ల మన డిపార్ట్మెంట్ తరలించుకోవాల్సి వస్తుంది. మిస్టర్ రెడ్డి సార్ ఇగో చేసి క్యాష్ ఓకే సార్ కమాన్. వసుంధరా నీ కొడుకును కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడిపిస్తున్నావన్నమా? బావా ఇన్నాళ్ళు చేదు జీవితాన్ని అనుభవించిన నీకు ఒక తీయని కబురు చెప్పాలని వచ్చా. చనిపోయాడనుకున్న నీ కొడుకు బ్రతికే ఉన్నాడు బావా. నువ్వు చూడాలనుకుంటే వసుంధరని నీ బిడ్డని ఇక్కడికి రప్పిస్తాను. నిన్ను కలిసే ఏర్పాటు చేస్తాం. ఇన్నాళ్ళు మరిచిపోయిన చుట్టారికాన్ని ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నావు? చిన్నాభిన్నమైన నీ కుటుంబాన్ని కలపాలని ఎన్నోసార్లు ప్రయత్నించాం. ప్రతిసారి తిరస్కరించిన ప్రభుత్వం ఈసారి అంగీకరించింది. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వసుంధరని బిడ్డతో సహా వచ్చి నిన్ను కలుసుకోమని ఉత్తరం రాయి. ఇది అన్నింటి ఏర్పాటు నేను చేస్తాను. వసుంధర ఎన్నో సంవత్సరాలుగా నిన్ను కలవాలని కోరుకున్నా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. మన బాబు బ్రతికే ఉన్నాడని తెలిసింది. ఒకసారి వాడిని సెంట్రల్ జైలుకి తీసుకొస్తే కళ్ళారా చూసుకుంటాను. తప్పకుండా తీసుకొస్తావు కదూ? అమ్మ వసుంధరమ్మ గారు బిడ్డను రేత్రికి రేత్రి ఆడికి తీసుకెళ్ళండి. తండ్రిని చూసి బిడ్డ, బిడ్డను చూసి తండ్రి ఎంత సంతోషపడతాను. ఏందో చూడండి బాబు నాన్న బాబు. ఏమండి, జీవితమంతా జైల్లో గడిపిన భర్త, జీవితాంతం గిరిజనుల శ్రేయస్సు కోసం అంకితమైన భార్య, పసితనం నుంచి అడవి మృగాల మధ్య పెరిగిన బిడ్డ, ఈ ముగ్గురు కలుస్తారని, కలిస్తే ఇలా ఉంటుందని ఇప్పుడే తెలిసింది. ఇది నిజంగా త్రివేణి సంగమాన్ని మరిపిస్తోంది. దీనికందరికీ కారణం మీ అన్నయ్య వసంత. మా అన్నయ్య? అవును, తనే మనం కలుసుకుని ఏర్పాటు చేశాడు. కలుసుకోవడానికి కాదండి, మనల్ని విడదీయడానికి కుట్ర పన్నాడు. కుట్ర కాదు వసుంధర, నేరం చేసిన నీ కొడుకుని అరెస్ట్ చేయడానికి ఈ పోలీసు మనిషి చూపించిన తెలివితేటలు. పోలీసు మనిషి? పోలీసు కుక్కలు చూపించవలసిన విశ్వాసాన్ని పోలీసు మనుషులు కూడా చూపిస్తారనడానికి నువ్వే నిదర్శనం. వసుంధర ఏ కోపం వచ్చిందా? నిర్దోషిని నేరస్తుని చేసి పట్టుకోవడానికి నీకు రక్త సంబంధమే అవకాశంగా దొరికిందా? నా కొడుకు అసమర్థుడు కాదు, తాను నిర్దోషిని నిరూపించుకునేంత వరకు నీకు పట్టుబడడు. అవును ఎస్పీ గారు, మీ లాఠీ కర్రలు కదలాడిన, మీ తుపాకీ గుళ్ళు చెలరేగిన, నేను నేరస్తుని కాదు అని నిరూపించుకునేంత వరకు ఈ ఖాళీని మీరెవ్వరూ పట్టుకోలేరు. వసుంధర అరెస్ట్ చేయండి. ఏమైనా చెప్పిందా? నోరు విప్పడం లేదు సార్. లుక్ అప్. ఎందుకు నవ్వుతావు? భారత మాతకు సంకెళ్లు వేసిన తెల్లవాడికి, గిరిజన స్వేచ్ఛ కోసం పోరాడుతున్న ఈ అమ్మ అభ్యుదయానికి సంకెళ్లు వేసిన మీకు